అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో అరుదైన పండ్లు శక్తినిచ్చే పండ్లు అడవిలో మాత్రమే మనకు అరుదుగా మాత్రమే కనిపించే ఈ పండ్లని ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చూపించబోతున్నాను. అలాగే ఈ పండ్లు ఎలా ఉంటాయి, అలాగే వీటిని మనం ఎలా తీసుకోవాలి, వీటిని తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను. మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మరి మీరు చూస్తున్న ఇదంతా కూడా అడవి. ఈ అడవిలో ఎన్నో రకాల పండ్లు, కాయలు, చెట్లు, తీగలు, కాడలు ఇలా ఎన్నో ఉంటాయి. మరి మన పూర్వీకులు ఈ అడవి పైన ఆధారపడి ఈ కాయలను కానీ పండ్లను కానీ బాగా అమ్ముకోవడం, తినడం ఇలా రకరకాలుగా చేసేవాళ్ళు. మన పెద్దల పూర్వీకులు, గ్రామీణ ప్రాంత వాసులకి ఈ కాయల గురించి బాగా తెలుసు. ఇవి అడవిలో ఉంటాయి, మంచి ఆకలి తీరుస్తాయి. అలాగే ఎలాంటి కల్తీలు లేకుండా, ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా పండినవి అన్నమాట. ఎంతో మనకి రుచినిస్తూ ఉంటాయి, అమృతంలా ఉంటాయి. వీటిని మనం తరచూ తీసుకోవటం ద్వారా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బాగా ఉత్పత్తి అవుతుంది. మరి చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అడవిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇదంతా ఔషధ మొక్కల గని. ఈ అడవి ఎన్నో కోట్ల మొక్కలు ఉన్నాయి. ఎన్నో రకాల జబ్బులను తగ్గించే శక్తి, అలాగే ఎంతో ఆకలి తీర్చే శక్తి ఈ అడవికైతే ఉంది. అడవిలో అణువణువు ఔషధమే ఉంటుంది, అణువణువు ఆకలి తీర్చే గుణమే ఉంటుంది. కాబట్టి ఈ అడవిలో మొక్కలు పరిచయం చేయాలని చెప్పి నేను ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ అరుదైన పండ్లు, మన ఆకలి తీర్చే అడవిలో అరుదైన పండ్లు అవి ఎలా ఉంటాయి అవి చూపిస్తాను. తర్వాత వాటి యొక్క ఉపయోగాలు కూడా మీకు నేను ఒక్కొక్కటి చెప్తాను. మీరైతే ముందు చెట్టుని గుర్తించడం అనేది గమనించండి. రకరకాల చెట్లు ఉంటాయి, అవి మనం ఎలా గుర్తించాలో ఫస్ట్ మనమైతే చూడండి. ఇది ఒకసారి చూడండి. ఈ చెట్టుని ఒకసారి మీరు గమనించండి. ఇవి గొట్టెకాయలు అంటారు. అది కాయలు అయిపోయి అట్లా కాయలు, గొట్టెకాయలు. మరి ఇది రేగి చెట్టు మాదిరిగా ఉంటుంది, రేగి చెట్టు మాదిరిగా. కానీ ఇది రేగి చెట్టు కాదు. ఇది చూడగానే మీకు అది చూడండి, మీకు రేగి చెట్టు గుర్తొస్తుంది. ఇది రేగి చెట్టు అండి అంటారు మీరు, కానీ రేగి చెట్టు కాదు. ఇదిగో చూడండి, అదిగోండి ఆకులు చూస్తే, ఆకులు కాండం అంతా కూడా రేగి చెట్టులాగే ఉంది, ముళ్ళు కూడా రేగి చెట్టులాగే ఉంది. కానీ కాయ చూస్తే వేరుగుంది. ఇది రేగి చెట్టు కాదు, ఇది గొట్టెకాయ అంటారు. మీకు రేగి చెట్టుని చూపిస్తాను చూడండి. ఇదిగో పక్కనే ఉంది రేగి చెట్టు, చూసారు, దీనికి కాయలు లేవు. ఇది రేగి చెట్టు, ఇది గొట్టె చెట్టు. చూసారా తేడా ఏంటో? ఇది గొట్టె చెట్టు, ఇది రేగి చెట్టు. తేడా గమనించుకోవాలంతే. అంటే ఎన్ని కోట్ల మొక్కల్లో కొన్ని ఒకేలా ఉంటాయి, మనం వాటిని గమనించాలంతే. చూసారు కదా, ఇవి కొన్ని కాయలు. ఇక నేను ఇది చూడండి, అది కాయ. మనం ఈ కాయని కొంచెం పెద్ద అవుతుంది, కొంచెం పెద్ద అయ్యి కుంకుడుకాయ సైజులో వస్తుంది. కుంకుడుకాయ అంత సైజులో వచ్చినప్పుడు మనం దీన్ని తినవలసి ఉంటుంది. ఎలా తినాలో కూడా మీకైతే నేను చెప్తాను. ఇదిగో చూడండి, మళ్ళీ ఇది ఆరి చెట్టు ఇది వేరే, గొట్టె చెట్టు ఇది వేరే, రేగి చెట్టు అది వేరే. చూడండి పక్కనే ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని చెట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు గొట్టెకాయల్ని మనం ఎలా తినాలంటే, గొట్టెకాయలు అంటే మంచి చలికాలం, ఇంకొక 2-3 నెలల తర్వాత ఈ కాయలు వస్తాయి. బాగా కుంకుడుకాయ అంత సైజులో బాగా ఊరిపోతాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తాయి అంటే, దీన్ని మనం డైరెక్ట్గా తీసుకోలేము. దీన్ని ఎక్కువగా మేకలు ఏం చేస్తుంటాయి అంటే, మేకలు ఈ కాయల్ని బాగా ఇష్టంగా తింటాయి, ముళ్ళు ఉన్నప్పటికీ. ఇది చూడండి, మేకల యొక్క ప్రత్యేకత ఏంటంటే పైకి ఎక్కి ఆ కాయల్ని, అదిగో చూడండి, ఆ కాయల్ని అట్లా నమిలేస్తాయి. నమిలేసి పై కండ మొత్తం తింటాయి.
పై కండ మొత్తం తిని అక్కడ ఊసేస్తూ ఉంటాయి. మరి ఈ ఊసేసిన ఈ ఏదైతే ఉన్నాయో వాటిని తింటుంటారు. అంటే ఎట్లా అంటే వాటిని పగలగొడితే లోపల పప్పు వస్తుంది, ఆ పప్పు తింటారు. లేదా కొంతమంది మరి మేకలు తిన్న తర్వాత మనం తినటం ఎందువల్ల అనే ఉద్దేశంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ కాయల్ని తీసుకొని బాగా ఊరిన తర్వాత ఈ కండ అంతా నోటితో కొరికేసుకొని ఊసేసి, ఆ కండ తినలేం, కండ చప్పగా ఉంటుందన్నమాట. దాన్ని అంతా ఊసేసుకొని తర్వాత లోపల పప్పుని పగలగొట్టుకొని తింటూ ఉంటారు. కొంతమంది మేకలు తిని వదిలేసిన కాయల్ని నలగొట్టుకొని తింటూ ఉంటారు. అంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఒక్కొక్కరు కండను కొరికి తింటారు ఊసేసి, కొందరు మేకలు తిన్నాక తింటారు, ఇట్లాగనమాట. అయితే ఏంటి ఎందువల్ల వీటిని ఈ చలికాలం సీజన్లో వీటిని బాగా ఇష్టంగా తింటారంటే, ఎవరైతే ఈ గొట్టెకాయల్ని ఎక్కువగా ఇష్టంగా తింటారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి జలుబులు, దగ్గులు, జ్వరాలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, విష జ్వరాలు ఇవన్నీ కూడా మాయమైపోతాయి. అంటే కొన్ని రకాల జలుబులు ఎందువల్ల వస్తాయంటే ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వారికి అవి వస్తుంటాయి. ఎప్పుడైతే మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మరి ఇంకా ఇది ఎట్లా అంటే కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి ఇవి బాగా పనిచేయటమే కాకుండా ఒళ్ళు నొప్పులకు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే సైనస్, అలాగే ముక్కు దిబ్బడ, ముక్కుల వెంట నీళ్లు కారటం, విపరీతంగా వచ్చే తుమ్ములు, పార్శ్వపు తలనొప్పి అంటారు. అంటే ఒక్క సైడే తలనొప్పి వస్తుందన్నమాట. అది చాలా ఇబ్బంది పెడుతుంది. దానికి కూడా మన పెద్దలు ఈ యొక్క కాయల్ని తినమని చెప్పేవాళ్ళు. శీతాకాలంలో అరే గొట్టికాయలు తినండిరా అని చెప్పేవాళ్ళు. మేము చిన్నపిల్లప్పుడు వింటూ ఉండేవాళ్ళం, ఆ మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శీతాకాలంలో అంటే ఇంకొక నెల 2 నెలలు ఆగిన తర్వాత వర్షాకాలం పోయే సమయంలో మనం ఈ కాయల్ని అప్పటికల్లా ఇవి బాగా ఊరతాయి అన్నమాట. అవకాశం ఉంటే అప్పుడు మీకు ఒక వీడియో కూడా నేను తీసి చూపిస్తాను. ఇంకా రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. ఈ గొట్టెకాయల్ని ఎవరైతే ఆహారంగా తింటారో వాళ్ళకి రక్త ప్రసరణ అనేది బాగా మెరుగవుతుంది. అలాగే రక్త వృద్ధి, రక్తశుద్ధి. చూడండి, అడవిలో దొరికే మనం ప్రతి కాయ తినడం ద్వారా రక్తం వృద్ధి అయితే అవుతుందండి. ఇది వాస్తవం, యథార్థం. రక్త వృద్ధి కోసం అడవిలో ఆ ఋతువులలో పండే కాయలు, ఆ ఋతువుల్లో దొరికే కాయల్ని మనం తీసుకోవడం ద్వారా రుగ్మతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. ఇక మానసిక సమస్యలు, మనం మానసిక ఆందోళనలు, మానసిక భయాలు ఇవన్నీ కూడా పోవాలి అంటే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సింది అంటే గొట్టెకాయలని మనం ఆహారంలో తీసుకోవాలి. గొట్టెకాయలు తీసుకోవడం ద్వారా మానసిక సమస్యలు, రుగ్మతలు పోవటమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందండి. జ్ఞాపక శక్తి బాగా పెరగాలి అంటే గొట్టెకాయలని మనం ఆహారంగా తీసుకోవాలి. మెదడు చాలా చురుకుతనంగా తయారవుతుంది. మనిషి ఈ కాయల్ని తిని, గొట్టెకాయల్ని తిని ఈ సీజన్లో కాస్త కుంటల్లో నీళ్లు తాగి పగలంతా కూడా అడవిలో ఆనందంగా స్వేచ్ఛగా తిరగలడు. ఎందువల్లంటే గొట్టెకాయలు అంత బలాన్ని ఇస్తాయి. గొట్టెకాయలు బలం మనకి ఇవ్వటమే కాకుండా ఎన్నో రకాల జబ్బులను కూడా తగ్గించే శక్తి అయితే ఉంది. మరి గొట్టెకాయలను తీసుకోవడం ద్వారా ఈ వాంతులు, విరోచనాలు ఇవి తగ్గటమే కాకుండా ఇంకా అంటే వాంతులు, విరోచనాలకు బాగా పనిచేస్తాయి. అలాగే వీటికే కాకుండా మలబద్ధక సమస్యలు కూడా బాగా తొలగిపోతాయి. మలబద్ధక సమస్య మాయమైపోతుంది. అంటే కొంతమందికి జీర్ణ వ్యవస్థ సరిగా లేక ఈ సమస్యలు ఏర్పడుతుంటాయి. గ్యాస్ వల్ల గ్యాస్ సమస్యలు కూడా తొలగిపోవాలంటే ఈ గొట్టెకాయలని ఆహారంగా తీసుకోండి. అంటే టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో, గ్యాస్, కడుపులో నొప్పి, మంట, తేపులు, ఇలా ఈ సమస్యల్ని తగ్గించడమే కాకుండా ఆ గ్యాస్ ద్వారా ఏర్పడే మలబద్ధక సమస్యకు కూడా ఇది బాగా మంచి మందు ఈ గొట్టెకాయలు అని చెప్పొచ్చు. ఇక ఈ గొట్టెకాయలు తినడం ద్వారా మంచి ఆకలి అవుతుందండి. మంచి ఆకలి, అంటే మాకు సరిగా ఆకలి లేదండి అనుకునే వాళ్ళు ఈ కాయల్ని తినచ్చు. ఈ కాయలు తినడం ద్వారా మంచి ఆకలి అవుతుంది. మరి మనం తిన్న ఆహారం కూడా మంచిగా అరిగిపోతుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క అవయవాలపైన కూడా ఈ గొట్టెకాయల ప్రభావం అనేది ఉంటుంది. అంటే అవయవ స్థితి అనేది బాగా మెరుగుపడుతుంది. అవయవ పనితీరు బాగా మెరుగుపడుతుంది. ప్రకృతి మనకి ఈ కాయల్ని ఇచ్చింది, ఈ అడవి తల్లి కాయల్ని ఇచ్చింది ఆ ఋతువుల్లో తినమని చెప్పి. కాబట్టి అడవుల్లో ఉండే జంతువులు, ప్రాణకోటి ఏదైతే ఉందో ఆ ఋతువులలో ఈ కాయల్ని తిని చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే అవకాశం ఉన్నప్పుడు అడవుల్లోకి వచ్చి ఈ కాయల్ని మీరైతే తీసుకోండి, తినండి. మీకు చాలా చాలా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి తినడం ద్వారా తల వెంట్రుకల నుంచి కాలి గోటి దాకా మనకి ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. ఇవి మనకి ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అవన్నీ కూడా మీకు నేను
కాయలు వచ్చిన తర్వాత చూపించి మరి మీకైతే నేను చూపిస్తాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.